హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. ఈరోజు నేను షేర్ చేయబోతున్న రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు. మనం స్వీట్ షాప్లో ఎక్కువ ఖర్చు పెట్టేసి డ్రై ఫ్రూట్స్తో లడ్డూని కొనుక్కొచ్చుకుంటాం. ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్తో ఈజీగా మీరు ఈ లడ్డూస్ని చేసుకోవచ్చు. బెల్లం లేకుండా, షుగర్ని వాడకుండా ఈ రెసిపీని ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నాను. రెసిపీని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి అంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడాలి. అదేవిధంగా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఈ లడ్డు చాలా పర్ఫెక్ట్గా స్టికీనెస్ లేకుండా చాలా టేస్టీగా వచ్చాయి. రెసిపీ ఫాలో అయిపోండి. ముందుగా గసగసాలు 3 టేబుల్ స్పూన్లు ప్యాన్లోకి వేసేసుకొని డ్రైగా ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా మాడిపోకుండా కంటిన్యూస్గా ఫ్రై చేస్తూ ఉండండి. గసగసాలు వేగుతున్న టైంలో కొంచెం స్మెల్ కూడా చేంజ్ అయిపోతుంది. మీరు స్మెల్ని పట్టేసి కూడా స్టవ్ని ఆఫ్ చేసుకోవచ్చు. 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఫ్రై చేసుకోండి. పర్ఫెక్ట్గా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని సైడ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి 25 డేట్స్, సీడ్లెస్ డేట్స్ నేను ఇక్కడ వాడుతున్నాను. ఖర్జూర పండ్లు విత్తనాలు లేకుండా తీసేసుకొని అందులోకి వాటర్ 3/4 కప్పు వేసుకోవాలి. 3/4 కప్పు వాటర్ని వేసేసుకున్న తర్వాత అంజీర పండ్లు 3 వేసుకొని 20 నిమిషాల వరకు నానబెట్టేసుకోండి. 20 నిమిషాల తర్వాత సాఫ్ట్గా అయిపోతాయి డేట్స్ మొత్తము. వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ని మాత్రం వేయకండి. ప్యాన్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. 1/2 కప్పు బాదం పప్పు, 1/2 కప్పు జీడిపప్పు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసుకున్న వాల్నట్స్, పిస్తా పప్పును కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ పిస్తా పప్పు 1 టేబుల్ స్పూన్ వేసాను. గుమ్మడి గింజలు 1/4 కప్పు వేసుకోవాలి. అదేవిధంగా ఇందులోకి నేను మెలన్ సీడ్స్ని కూడా వేస్తున్నాను. మెలన్ సీడ్స్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మెలన్ సీడ్స్ వేసిన తర్వాత మనము ఈ సీడ్స్ అన్నింటినీ నట్స్ అన్నిటితో కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్లాక్స్ సీడ్ వేయలేదు, ఓన్లీ పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్ మాత్రమే వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీరు డ్రై రోస్ట్ చేసేటప్పుడు మాడిపోతుంది అనుకుంటే కనుక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే కనుక ఏమీ వేయకుండా డ్రైగానే 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుని రోస్ట్ చేసుకున్నాను. ఇలా రోస్ట్ చేసుకున్న వాటిని మనము ఒక బౌల్లోకి పెట్టేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మనం వేయించుకున్న తర్వాత ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకున్న డేట్స్ పేస్ట్ని కూడా వేసేసుకొని నెయ్యిలో వేయించుకోవాలి. నెయ్యిలో దగ్గర పడేంత వరకు మనము వేయించుకోవాలి. ఇక్కడ మాత్రం కొంచెం పేషెన్సీగానే ఉండాలి. కంటిన్యూస్గా తిప్పేస్తూ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా రెసిపీ పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే కనుక ఈ డేట్స్ పేస్ట్ని మనము చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. డేట్స్ పేస్ట్ ఉడికించేటప్పుడు మీరు నెయ్యి ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి 3 టేబుల్ స్పూన్ మాత్రమే వేసేసి మొత్తాన్ని ఉడికించేసాను. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికిన తర్వాత ఇందులోకి మనము డ్రై రోస్ట్ చేసేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్ లడ్డు పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే కనుక డేట్స్ని మనము ఉడికించుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసేసి మిక్స్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని కొంచెం కుక్ చేయండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత గసగసాల్లోకి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము లడ్డు చుట్టేసుకోవచ్చు. చల్లారిన తర్వాత స్టికీనెస్ లేకుండా మన చేతికి ఏమీ అంటుకోకుండా లడ్డు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ టిప్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. లడ్డు కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే చుట్టుకోండి. ఇలా గసగసాలు అన్నిటిలోకి మిక్స్ చేసేసిన తర్వాత మీకు నచ్చిన షేప్లోకైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా లడ్డూలాగైనా చుట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ లడ్డూలాగా చుట్టాను. ఇలా మొత్తం లడ్డూని చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్లోకి వేసేసుకొని స్టోర్ చేసుకొని తినేసేయచ్చు. శరీరానికి కావాల్సినంత బలాన్ని ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఇస్తుంది. రోజుకొక లడ్డు అయినా సరే తినడానికి ట్రై చేయండి. మనకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.